సరిహద్దులు లేని బంధం సమస్యను సహేతుకంగా తేల్చుకుందాం. సరిహద్దు సమస్య మన బంధానికి అడ్డు రావద్దు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెంచుకుందాం. శత్రువుల్లా కాదు, అభివృద్ధి భాగస్వాములుగా రాజకీయ వ్యూహాత్మక కోణంలో సాగుదాం. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నిర్ణయం అట. బంధం బాగుండాలంటే శాంతి, స్థిరత్వం ముఖ్యం. పరస్పర నమ్మకం, గౌరవంతో ముందుకెళదాం. మన బంధాలను మూడో దేశం కోణంలో చూడొద్దు. భారత్ చైనా మధ్య సహకారం మానవాళి సంక్షేమానికి బాటలు వేస్తుంది మోదీ అంటున్నాడు. భారత్ చైనా స్నేహితులుగా ఉండడమే మంచిది. డ్రాగన్, ఏనుగు కలిసి డ్యాన్స్ చేయాలి జిన్పింగ్ అంట. వచ్చే ఏడాది భారత్లో జరిగే బ్రిక్స్ సదస్సుకు రావాలని జిన్పింగ్కు మోదీ ఆహ్వానం అంట. బ్రిక్స్ అధ్యక్షత కోసం భారత్కు జిన్పింగ్ మద్దతట. మొత్తమే అయితే నిన్న కలిసినరు. దోస్తాంతో ఉందాం, మంచిగా కొట్లాడుకోకుండా మంచిగా ఉందాం, వాణిజ్యంగా అభివృద్ధి చెందుదాం అందరం రెండు దేశాలమని నిన్న ఒక సరిహద్దు లేని బంధం అనేది ఒక మెయిన్ ఆర్టికల్ వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్వదేశీ ఉత్పత్తులే ముద్దు, ట్రంప్ సుంకాల వేళ మోదీ పిలుపు. ఆత్మ నిర్భర్తో అగ్రదేశంగా మారదాం. బహుమతులు, వస్త్రాలు, అలంకార సామాగ్రి దేశీయ వస్తువులే వాడండి. ప్రధానంగా పండుగల్లో ఇవే వినియోగించండి. మన్ కీ బాత్లో ప్రధాని మోడీ అట. సెప్టెంబర్లోనూ అధిక వర్షాలే, దీర్ఘకాల సగటులో 109% నమోదంట. కొండచేరీలు విరిగిపడే ముప్పంట. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనమంట. రానున్న 2 వారాల్లో తెలంగాణ, ఏపీకి భారీ వర్షాలు, వరద ముప్పట. ఇంకేం వరదన నాయన, ఇంక చాలు. అమెరికా కాలేజీలు కుదేలు. F1 వీసాల అనుమతులు 22% మేరకు నిలిపివేత. విదేశీ విద్యార్థుల రాకకు బ్రేక్ అట. 61,000 కోట్ల రాబడికి గండి. ట్రంప్ విధానాలతో తీవ్ర ట్రంప్కు మెంటల్ ఖరాబ్ అయింది. బ్యాంకు బంగారం తాకట్టు పెట్టి క్రికెట్ బెట్టింగ్ అంట. మంచి పని చేసినాం.